నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో అనూహ్యంగా పేరుకుపోయిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ఖాతాదారులు లేదా వారి వారసులు క్లెయిమ్ చేయకుండా బ్యాంకుల్లో 67,000 కోట్లకు పైగా డిపాజిట్లు పేరుకుపోయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో తెలిపారు. ఈ భారీ మొత్తం ప్రజలు తమ ఆర్థిక వ్యవహారాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో సింహభాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్దే ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 58,330 కోట్లు అన్క్లెయిమ్డ్గా ఉండగా ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 8,673 కోట్లు పేరుకుపోయాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారుల సంఖ్య విస్తృతిని సూచిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19,329 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6,910 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 6,278 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 2,063 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1,360 కోట్లు. ఈ భారీ మొత్తంలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారులు మరణించిన తర్వాత వారి వారసులు డిపాజిట్లను క్లెయిమ్ చేయకపోవడం, ఖాతా సమాచారం అప్డేట్ కాకపోవడం, చిరునామా మారడం వల్ల బ్యాంకు కమ్యూనికేషన్ అందకపోవడం లేదా చిన్న మొత్తాలను గమనించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలలో లేదా అవగాహన లోపమున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి సరైన లబ్ధిదారులకు చేర్చడానికి ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సంబంధిత మార్గదర్శకాల ప్రకారం వారసులకు సహాయం అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ UDGAM అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే నుండి యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు చెందిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఒకే చోట పలు బ్యాంకుల్లో వెతకటానికి వీలు కల్పిస్తోంది. దీని ద్వారా క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యం. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అత్యవసరం. నామినీలను నమోదు చేయడం, పాస్బుక్లు, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోవడం, కుటుంబ సభ్యులకు బ్యాంకింగ్ వివరాలను తెలియచేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం సూచించింది. లేని పక్షంలో వారి కష్టార్జితం బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ఆస్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఆర్థిక భద్రతకు కీలకం.